గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గ పోరు రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గ పోరు ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే స్థాయిలో ముసలం ముదురుతోంది. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. పదవుల పంపకాల వ్యవహారంలో డీసీసీ అధ్యక్షుడి తీరుపై రెండు వర్గాల మధ్య అగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంతకీ ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? పదవుల పంపకాల వ్యవహారంలో అసలేం జరుగుతుందో వాట్స్ ది స్టోరీ? సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నామినేటెడ్ పదవుల వ్యవహారం గజ్వేల్ కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా చీల్చింది. పార్టీలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులతో పాటు పాలకవర్గం పదవుల వ్యవహారం విషయంలో జిల్లా కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. గజ్వేల్, కొండపాక, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల ఎంపిక నేపథ్యంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. నామినేటెడ్ పోస్టులను తన వర్గానికి కేటాయించాలంటే తమ వర్గానికే కేటాయించాలంటూ రెండు వర్గాల మధ్య నేతలు కుస్తీలు పడుతున్నారు. పదవుల పంపకాల్లో సమన్యాయం పాటించేలా నిర్ణయాలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, స్థానిక మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డిపై జిల్లా నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నేతలకు న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పదవుల పంపకాల వ్యవహారంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి సరైన నిర్ణయాలే తీసుకుంటున్నారని మరో వర్గం నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పదవుల పంపకాల్లో అన్యాయం జరిగిందని ఓ వర్గం అంటుంటే సరైన న్యాయమే జరిగిందని మరో వర్గం వాదిస్తుండటంతో ఈ రెండు వర్గాల మధ్య వైరం మరింతగా ముదిరింది. దీంతో జిల్లాలో పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకుంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా రెండు వర్గాలుగా విడివిడిగా నిర్వహించడంతో జిల్లా కేడర్ అయోమయంలో పడిపోయింది. ఏ వర్గం వైపు వెళ్లాలో తెలియక పార్టీ అభిమానులు అయోమయానికి లోనయ్యారట. చాలా మంది రెండు వర్గాల వద్దకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయారట. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు అంతటితో ఆగిపోలేదు. గత డిసెంబర్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కోకోకోలా కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలోనూ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సీఎం కార్యక్రమానికి తమను లోనికి అనుమతించలేదని ఓ వర్గం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. జిల్లాలో రెండు వర్గాల మధ్య వర్గపోరు రోజురోజుకు మరింత తీవ్రం కావడంతో ఈ వ్యవహారాన్ని మార్కెటింగ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి గజ్వేల్ పరిస్థితిని వివరించారు నర్సారెడ్డి వ్యతిరేక వర్గం నాయకులు. మార్కెట్ కమిటీ, పాలకవర్గం పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని నర్సారెడ్డి పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. గజ్వేల్, కొండపాక, వంటిమామిడి మార్కెట్ కమిటీల్లో సీనియర్లమైన తమను కాదని ఇష్టం వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంపై ఆ వర్గం సీరియస్ అవుతోంది. ఇలాంటి విషయాలను స్థానికంగా అందరూ సమావేశమై నిర్ణయించుకోవాలని మంత్రివారికి సూచించినట్లు తెలిసింది. అయితే నర్సారెడ్డి సరైన నిర్ణయాలే తీసుకుంటున్నారని, కావాలని కొందరు నాయకులు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని నర్సారెడ్డి అనుకూల వర్గం నేతలు చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ములుగు మండలం వంటిమామిడి, గజ్వేల్, కొండపాక మార్కెట్ కమిటీలకు పాలకవర్గం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గజ్వేల్ పార్టీ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి చైర్మన్ పదవులను నిర్ణయించినట్లు నాయకులకు సమాచారం అందింది. గజ్వేల్ మార్కెట్ కమిటీకి కొంతమంది పేర్లు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీనియర్లమైన తమ అభిప్రాయం తీసుకోకుండా తమకు ఇవ్వకుండా ఇతరులకు ఎలా ఇస్తారని పార్టీ నాయకులు నిరసన తెలిపారు. అయితే పార్టీ పీసీసీ కార్యదర్శి శ్రీకాంతరావు వీరికి మద్దతుగా నిలిచారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడి నర్సారెడ్డి తీరును సీరియస్గా తప్పుబడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారి విషయంలో నర్సారెడ్డి సరైన విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన వర్గానికి చెందిన నేతలు పేర్కొంటున్నారు.
వీరంతా నర్సారెడ్డికి అనుకూల వర్గంగా ఏర్పడ్డారు. అయితే ఈ పదవుల పంపకంలో ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ముందే సమాచారం తీసుకున్న నాయకులు ఇలా నిరసన గళమెత్తినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గజ్వేల్ కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య వర్గపోరు రోజురోజుకి ముదిరి పాకాన పడుతుండటంతో జిల్లా కాంగ్రెస్లో అందరినీ సమన్వయపరచడం నర్సారెడ్డికి పెద్ద సవాల్గా మారింది. గజ్వేల్ పార్టీ బాధ్యుడిగా కాకుండా ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తన సెగ్మెంట్లోనే పార్టీలో పంచాయతీలుంటే జిల్లాలో ఇతర చోట్ల ఎలా సమన్వయం చేస్తాడనే వాదన తెరపైకి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొత్త పాత సీనియర్లందరినీ కలుపుకుని పదవుల పంపకాల్లో ఏ విధంగా ముందుకు వెళతారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు వర్గాల మధ్య సమన్వయం కోసం ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది చూడాల్సి ఉంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై నాయకులు ఆశలు ఉండడం సహజమే. అయినప్పటికీ ఇలా వర్గ విభేదాలు రచ్చకెక్కడంపైనే అధిష్టానం సీరియస్ అవుతోంది.